హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ కారం పొడి రైస్ అన్నమాట. చాలా బావుంటుంది. ఈ కారం పొడి రెసిపీ కావాలంటే టైటిల్ దగ్గర ట్యాగ్ చేస్తాను చూసేయండి. ఈ రైస్ కోసం నైట్ మిగిలిన అన్నమైనా పర్వాలేదు. లేదంటే వేడి వేడి రైస్‌లోకైనా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ రైస్‌లోకి 2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని వేసి ఈ పోపంతా కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు కొంచెము, సాల్ట్ కొంచెము వేసుకోవాలి. కారం పొడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. చూసి వేసుకోండి. ఇదంతా ఆయిల్‌లో ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కారం పొడి కలిపి పెట్టుకున్న రైస్‌ని ఈ విధంగా పోపులో వేసేసి ఒక 2 మినిట్స్ కనుక ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి రైస్ రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.